అమర్ వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఆరు పాప తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అలా ఆరు పాప మాటి మాటికి నవ్వుతూ ఉండటంతో "ఏమైంది బుజ్జమ్మ? ఎందుకలా నవ్వుతున్నావు?" అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. "అమ్మ, ఈరోజు నేను అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానా, అప్పుడు అంకుల్ గదిలోకి నేను వెళ్ళానమ్మా" అని బుజ్జమ్మ చెప్పటంతో "ఏంటి బుజ్జమ్మ, అలా వెళ్ళకూడదని చెప్పాను కదా, వాళ్ళకి కోపం వస్తుంది" అని బాగి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే "అలాంటిదేం లేదమ్మా, నేను వెళ్ళగానే అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడమ్మా. అక్కడ అంకుల్ గదిలో పక్కనే ఒక చిన్న పాప ఫోటో ఉంది. అది ఆయన చిన్న కూతురు ఫోటో అంట. తన చిన్న కూతురంటే అంకుల్‌కి చాలా ఇష్టమంట. ఆ పాప ఊరెళ్ళిందంట. ఎప్పుడు వస్తుందో అంకుల్‌కి కూడా తెలీదంట. ఆ విషయం అంకుల్ చాలా బాధపడుతూ చెప్పారమ్మా" అని బుజ్జమ్మ చెప్తుంటే, "అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఆయన గుండెలపై నువ్వు ఆడుకుంటూ ఉండాల్సింది బుజ్జమ్మ. నా వల్లే నువ్వు ఆయన గుండెలపై ఆడుకోలేకపోతున్నావు. దీనికంతటికి కారణం నేనే బుజ్జమ్మ, నేనే" అని బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. "అమ్మ, ఆ ఇంట్లో మిస్సమ్మ ఫోటో మాత్రం ఎక్కడా లేదమ్మా. ఆవిడ కూడా ఊరికి వెళ్ళిందంట" అని పాప చెప్తూ ఉంటే, "అంటే ఆయనకి నాపై కోపం తగ్గలేదనమాట. నా ఫోటో ఎక్కడా లేకుండా చేశారనమాట" అని బాగి మనసులో బాధపడుతూ ఉంటుంది. "అమ్మ, ఆ ఇంట్లో ఎక్కడ మిస్సమ్మ ఫోటో లేదు కానీ బీరువాలో భద్రంగా ఆయన దాచుకున్నారమ్మా. ఆ పాపని, మిస్సమ్మని ఆయన చాలా మిస్ అవుతున్నారమ్మా. వాళ్ళని తలుచుకొని చాలా బాధపడుతున్నారు. ఆ ఇంట్లో అక్కలు, అన్నయ్యలు కూడా మిస్సమ్మ కోసం చాలా ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారు. ఏంటో అమ్మా, అక్కడేమో నాన్నున్నారు, అమ్మ లేదు. ఇక్కడేమో అమ్ముంది, నాన్న లేదు. అమ్మ, ఇంతకీ మనం నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్తాము? మనం నాన్నని ఎప్పుడు కలుసుకుంటాము?" మిస్సమ్మ ఫోటోని చూపించమని నేను అడగటంతో ఆయన నాకు చూపించబోయారమ్మా అని పాప చెప్పటంతో, "చూసేసావా?" అని బాగి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. చూసే లోపలే అంజు అక్క పిలిచి నన్ను స్కూల్‌కి తీసుకువెళ్ళింది. అన్నట్లు మనం నాన్నని ఎప్పుడు కలుసుకుంటున్నామమ్మా అని పాప మరీ మరీ అడుగుతూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి వింటున్న రాజుగారు, "నువ్వెప్పుడు మీ నాన్నని చూసేసావమ్మా, ఆయనే మీ నాన్న. మీరంతా ఎప్పుడు కలుసుకుంటారో ఏంటో" అని మనసులో అనుకుంటూ ఉంటే, "అమ్మ, మనం ఎప్పుడు కలుసుకుంటాము? ఎప్పుడు నాన్న గురించి అడిగినా ఏమీ మాట్లాడవేంటి? మాట్లాడమ్మా" అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటే, "త్వరలోనే నీకన్నీ అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు చదువుకో" అని బాగి చెప్తుంది. అలాగేనంటూ, "అమ్మ, జనవరి 26 రిపబ్లిక్ డే కదా, పేరెంట్స్‌తో పాటి రావాలంటమ్మా, నువ్వు రావాలని" చెప్పటంతో, సరే వస్తానని బాగి చెప్పి, అంటే అంజు కూడా ఉంటుంది కదా, అమ్మో వెళ్ళకూడదు అని బాగి మనసులో అనుకుంటూ, "తాతయ్య వస్తారులే బుజ్జమ్మ" అని చెప్తుంటే, "పేరెంట్స్ అంటే అమ్మ, నాన్న రావాలి, తాతయ్య, బామ్మ కాదు" బుజ్జమ్మ అంటే, "నాకు రేపు కాస్త పని ఉంది, వీలు చూసుకొని వస్తాలే బుజ్జమ్మ" అని బాగి చెప్తుంది. అమర్, రాథోడ్ ఇద్దరు ఫైల్స్ చూసుకుంటూ ఉంటే అప్పుడే పిల్లలు వస్తారు. "డాడ్, రేపు మీరు స్కూల్‌కి రావాలని" అంజు చెప్పటంతో, "ఏ, ఎందుకు, పేరెంట్స్ టీచర్ మీటింగా, మళ్ళీ మార్కులు తక్కువ వచ్చాయా?" అని రాథోడ్ అడుగుతూ ఉంటే, "కాదు డాడ్, రేపు రిపబ్లిక్ డే కదా, ఆటలు ఉంటాయి. నా గెలుపుని మీరు చూడాలి, అందుకే రావాలి" అని అంజు చెప్తుంటే, "గెలుపు కేవలం ఆటల్లోనే కాదు, చదువులో కూడా ఉండాలి" అని అమర్ పిల్లలు ఎగతాళి చేస్తూ ఉంటారు. "నేను చాలా సార్లు ఫస్ట్ వచ్చాను" అని అంజు గొప్పలు చెప్తూ ఉంటే, "చాలా సార్లు లాస్ట్ కూడా వచ్చావు. అది రికార్డు కూడా చేసావు. మర్చిపోయావా అంజు" అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. "అవునంజు, మార్కులు కూడా ముఖ్యమే. బాగా చదువుకోవాలి" అని అమర్ చెప్తుంటే, "బుజ్జమ్మని చూసి నేర్చుకో అంజు. తను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందంట. గేమ్స్‌లో, చదువులో అన్నిట్లోనూ బుజ్జమ్మ ఫస్టేనంట. మిస్ చెప్పింది" అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. "నేను కూడా టాపర్‌నే కదా" అని అంజు చెప్తుంటే అందరూ సీరియస్‌గా చూస్తూ ఉంటారు. "కాదనుకో, అప్పుడప్పుడు అయితే వచ్చేదాన్ని కదా డాడ్, మీరు మాత్రం వస్తున్నారు" అని అంజు చెప్పటంతో, "డాడ్, మీతో పాటి మేము కూడా వస్తాము. అంజుని ఎంకరేజ్ చేయాలి కదా" అని పిల్లలు చెప్తారు. "ఓడిపోతే మీరు డిస్కరేజ్ కూడా చేస్తారు, ఎగతాళి చేస్తారు. వద్దని" అంజు అంటుంది. "నేను ఖచ్చితంగా గెలిచే తీరుతానన్న ధైర్యము, కాన్ఫిడెన్స్‌తో వెళ్ళాలి అంజు" అని అమర్ చెప్పటంతో, "అలాగే డాడ్, ఖచ్చితంగా గెలుస్తానని" అంజు చెప్తుంది. "అమర్, రేపు మీతో పాటి నేను కూడా వస్తానని" మనోహరి అంటుంది. "ఎందుకంటే మీరెందుకని" అంజు అంటే, "ఫాదర్‌తో పాటి మదర్ కూడా రావాలి కదా. మీ మదర్ ప్లేస్‌లో నేను వస్తున్నాను. ఏంటమర్, వచ్చేనా" అని మనోహరి చెప్తుంటే, "మీరు మదర్ ఏంటండి" అని రాథోడ్ అంటాడు. "ఏ, పిల్లలకి నేను తల్లిలాంటి దాన్ని కాదా? ఏ అమర్, నేను రాకూడదా? నేను మదర్‌నే కదా, నేను రావచ్చు కదా" అని మనోహరి అంటే, "నువ్వు తప్పకుండా రావచ్చు మనోహరి" అని అమర్ చెప్తాడు. "థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ సో మచ్" అని మనోహరి గర్వంగా పిల్లల వైపు చూస్తూ ఉంటుంది.
మిస్సమ్మ అరుంధతి మేడం స్థానంలోకి ఈ రాక్షసి మదర్‌గా రావటమా అని రాథోడ్ మనసులో చాలా కోప్పడుతూ ఉంటాడు. సరే పిల్లలు నేను రేపు వస్తున్నానని అమర్ అనడంతో, నా కోసం వస్తున్నందుకు చాలా థాంక్స్ డాడ్ అని అంజు అంటే, నీ కోసం మాత్రమే కాదు బుజ్జమ్మ కోసం కూడాను అని అమర్ అంటే, ఎవరో కూడా తెలియని పిల్ల కోసం నువ్వు వెళ్ళటం ఏంటమర్ అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎవరో తెలియకపోవటం ఏంటాంటీ బుజ్జమ్మ నా ఫ్రెండ్ అని అంజు చెప్తుంది. అంతేకాదు బుజ్జమ్మ మా అమ్మలా మాట్లాడుతుంది. మా అమ్మ కంటే ఎక్కువ అని మిగతా ముగ్గురు పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. అవును రేపు అంజుతో పాటి మనం బుజ్జమ్మని కూడా ఎంకరేజ్ చేసి గెలిపించాలి అని అమర్ చెప్పటంతో, అంటే నువ్వు రేపు వస్తున్నది ఆ కూతురు గాని కూతురు ఆ బుజ్జమ్మ కోసమా? రేపు అది కూడా అక్కడికి వస్తే మీరంతా కలిసిపోతారు. ఏం చేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. చెంబా రేపు స్కూల్లోనే దాడి జరగాలి అని మనోహరి చెప్పటంతో, అది కాదు మనోహరి ఇంకొకసారి నేను చెప్పేది విను. ఆ చిన్న పిల్లపై రాబందు దాడి జరిపితే ఆ పిల్ల చచ్చిపోతే మన ప్లాన్ బెడిసి కొడితే అని చెంబా చెప్తే, అది చావాలనే కదా నేను చెప్పేది. కాబట్టి నువ్వు చెప్పింది మాత్రమే చెయ్యి అని మనోహరి అంటుంది. అది కాదు మనోహరి చిన్న పిల్ల మీద రాబందు ప్రయోగాన్ని జరిపించాలంటే నాకే మనసు నొచ్చుకుంటోంది అని చెంబా అంటే, చూడు అది చిన్న పిల్ల కాదు మళ్ళీ పుట్టిన అరుంధతి. దాని చావు నాకు కావాలి. ఇంకేం మాట్లాడకు. చెప్పింది చెయ్యి. రేపు స్కూల్లోనే అందరి ముందర ఆ రాబందు ఆ చిన్న పిల్లని ఎత్తుకెళ్ళిపోవాలి. అది చావాలి అని మనోహరి చెప్తుంది. ఇక అమర్ రాథోడ్, మనోహరి, అంజు నలుగురు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఏంటి అంజు పాప? మిగతా ముగ్గురు పిల్లలు నువ్వు ఓడిపోతే ఎగతాళి చేస్తారని వాళ్ళని రావద్దని చేశావు. ఇప్పుడు మేం చాలా అని రాథోడ్ అంటే, బుజ్జమ్మ కూడా కావాలి. డాడ్ మనము బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్దామని అంజు అంటుంటే, అదేంటి మనమేం తీసుకువెళ్ళని అవసరం లేదు. రాజుగారు ఎప్పుడో తీసుకువెళ్ళిపోయి ఉంటారు. మనకు టైం వేస్ట్ అని మనోహరి అంటుంది. ఏం కాదు డాడ్ మనము బుజ్జమ్మని తీసుకొనే వెళ్దాం డాడ్. నిన్న నా కోసం వచ్చింది కదా ఈరోజు తన కోసం వెళ్దామని అంజు చెప్తుంది. సరే నేను ఒకసారి రాజుగారికి ఫోన్ చేస్తాను అని అమర్ కాల్ చేస్తూ ఉంటాడు. చూడు బుజ్జమ్మ నువ్వు పెద్ద పెద్ద గేమ్స్ ఏమీ ఆడొద్దు. చిన్న చిన్నవి సెలెక్ట్ చేసుకో అని బాగి రెడీ చేస్తూ ఉంటుంది. అది కాదమ్మా నువ్వు కూడా రావచ్చు కదా, నువ్వే సెలెక్ట్ చేయొచ్చు కదా అని చెప్తూ ఉంటే, నాకు పనిందని చెప్పాను కదా బుజ్జమ్మ నేను రాలేనని బాగి చెప్తుంటే, అప్పుడే అమర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. బాబాయ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి అని బాగి చెప్తుంది. ఆ చెప్పండి సార్ అని రాజుగారు అడగడంతో, బుజ్జమ్మకి ఫోన్ ఇవ్వమని అమర్ అంటాడు. బుజ్జమ్మ నిన్ను పికప్ చేసుకోటానికి మేము వస్తున్నాము అక్కడే ఉండు అని చెప్పటంతో, ఎందుకండి నేను తాతయ్యతో వస్తాను కదా అని పాప చెప్తుంది. నేను మీ నాన్న లాంటి వాడిని నిన్ను తీసుకువెళ్ళటానికి వస్తున్నాను ఏం కాదులే అని అమర్ అనడంతో, అలాగేనండి అని ఫోన్ పెట్టేసి, అమ్మ ఆయన వస్తున్నారమ్మా ఆయన నా కోసం వస్తున్నారు ఆయన కోసం నేను ఏదో ఒకటి చేయాలమ్మా అని పాప సంతోషంగా గెంతులు వేస్తూ ఉంటుంది. నాన్న లాంటి వారు కాదండి మీరేనండి నాన్న అని బాగి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. రక్త సంబంధం అంటే ఇదేనమ్మా. చూడు కూతురు కోసం తండ్రి ఎలా వస్తున్నాడో అని రాజుగారు చెప్పటంతో, అదంతా ఏమో నాకు అర్థం కావటం లేదు బాబాయ్. కానీ నేను మాత్రం ఆయనకి కనిపించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే లేనని చెప్పండి అని బాగి చెప్తుంది. ఛ! ఏంటిప్పుడు అమర్ బాగి కలుసుకునేస్తారా అని మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత చెంబా గార్డెన్‌లోకి వచ్చి రాబందుకి ఆదేశాల్ని జారీ చేస్తూ ఉంటుంది. 5 ఏళ్ల క్రితం అమరేంద్ర ఈ రాబందుని కాల్చేశాడు. అది ఈ రాబందు మర్చిపోలేదు. మనసులోనే పెట్టుకొని ఇప్పుడు చిన్న కూతురు అరుంధతి పైన ఎలాంటి దాడి చేస్తుందో. అమ్ము అంటే పెద్దది కాబట్టి ఈ రాబందు దాడికి తట్టుకోగలిగింది. ఇప్పుడు ఆ చిన్న అరుంధతి ఏమైపోతుందో, అసలు ప్రాణాలతో ఉంటుందా? వెళ్ళు రాబందు వెళ్ళు అని ఆదేశాల్ని ఇస్తూ ఉంటుంది.